నమస్తే నమస్తే అన్న. ఎక్కడన్నా మాది ఇక్కడే లోకం. ఏం చేస్తుంటాం? అగ్రికల్చర్. వ్యవసాయం. ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తున్నాయి పంటలు బాగానే ఉన్నాయి. ఏమో ఈ మధ్యలో కరువు వచ్చింది, కాంగ్రెస్ వల్లనే కరువు వచ్చింది అంటారు. కాంగ్రెస్ వచ్చింది ఏంటంటే అంటే 3 నెలలు అవుతుంది. 3 నెలల కరువు ఎట్లా వస్తుంది? బీఆర్ఎస్ అంటారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు గత ప్రభుత్వం చేసింది, 10 ఏళ్ళు చేసింది. కాకపోతే ఒక ఆగమేఘాల మీద కట్టిరు. అది ఉన్నది గది పిల్లలు పోయినాయి, మేడిగడ్డ పిల్లలు పోయినాయి, వచ్చినాయి నీళ్ళు అయితే వచ్చినాయి. వచ్చిన తర్వాత అది మొత్తం పోయింది. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సమ్మర్లో వచ్చేదేందో రాదేందో వాళ్ళు రిపేర్ చేస్తుంటారు, అవి రావు ఎట్లాగో. ఇప్పుడు ఏముంది, 3 నెలల కాంగ్రెస్లో వచ్చింది కాబట్టి 3 నెలల కరువు వచ్చినట్టేనా? అంటే కరువు అయితే కాంగ్రెస్ కాదంటావు? అది 80% కాదన్న. అది సరే, అంటే గతంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎట్లా ఇద్దరిట్లలో పోల్చుకుంటే ఎవరు బెటర్ అనిపిస్తుంది? బీజేపీ బెటర్ అనిపిస్తుంది. బీజేపీ ప్రభుత్వం లేదు కదా, ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ స్టేట్ లెక్క కాదన్న, సెంట్రల్ లెక్క. సెంట్రల్ లెక్క అంటే ఎట్లా అంటే వాళ్ళు వాగ్దానాలు ఏమి ఇస్తలేరు. ఒకటి కష్టపడ్డానికి ఫలితం దక్కుతుంది. కేవలం మోడేమో చెప్పిండు, మద్దతు ధర ప్రకటిస్తా అని చెప్పిండు, అది బెస్ట్. వీళ్ళు ఏం చేస్తారు, ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పి వాగ్దానాలు చేస్తారు, ఒకటి అమలుకి వస్తలేవు. ప్రజలను మొత్తం సోమరపోతలని చేస్తారు వీళ్ళు. 2 పార్టీలు అంతే. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు, పరిపాలిస్తే డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. మా వాళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఒక రుణమాఫీ కూడా మాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. 10 ఏళ్ళ నుంచి రుణమాఫీ కాలేదు. ఒకటి రైతు బంధు వేస్తుండు, రైతు బంధు వేస్తే ఏం లాభమన్నా ఉన్నోనికే పోతుంది. లేని నాసంటే 3 ఎకరాలు ఉందన్నా, 3 ఎకరాల 3 అన్నదమ్ములం, మనిషికి ఎకరం, మనిషికి 5,000 వస్తాయి కదా. మా ఊళ్ళో ఒక 70 ఎకరాల ఆసామి ఉన్నాడు, ఆయనకి ఎంత పోతుంది? ఆయనకే పోతుంది కదా. అందుకంత కడియేస్తా అంటున్నాడు మనోడు రేవంత్ రెడ్డి. కడియేస్తుండు, అది ఆ పేరు పెట్టి ఇంకా వాళ్ళ ఉన్నోళ్ళు ఏదో కట్టుకొని చేసుకుంటారు అన్న. అవుతుంది, పక్క అవుతుంది అది. ఓకే, అంటే ఇప్పుడు మనం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. ఓకే, పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి ఎట్లా అంటే పక్క నరేంద్ర మోడీ వస్తాడు. నరేంద్ర మోడీ ఇప్పుడు ఇది మెదక్ కిందకి వస్తుంది కదా, ఈ మెదక్లో ఎట్లా ఉంటుంది? మెదక్లో పక్క వకీల్ సాబే వస్తాడు. వకీల్ సాబేనా? రఘునందన్ రావు. 7 ఎమ్మెల్యేలల్లా, ఈ పార్లమెంట్ లో ఉన్న 7 ఎమ్మెల్యేలల్లా 6 బీఆర్ఎస్ ఉన్నారు, 1 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఢీకొంటారా? ఢీకొనాలి. ఎందుకన్నా ఇప్పుడు వెంకట్రామరెడ్డి ఉన్నాడు, వాళ్ళ తొత్తుగానే పనిచేసిండు. IAS ఆఫీసరు కేసీఆర్ తొత్తుగా పనిచేసిండు. ఈ కాంగ్రెస్లో కూడా కొంచెం అవకతవకలే నడుస్తుంది. నీలమ్మ అంటే ఇప్పుడు ఎక్కువ తెలియదు, పరిచయం లేదు, నాకు తెలిసిన వరకు కష్టమే. రఘునందన్ రావు అంటావా, అక్కడక్కడ తిరుగుతుండు, వకీల్ సాబుగా వేసిండు. ఒకసారి 2 ఏళ్ళ అర్థము ఎమ్మెల్యేగా గెలిచిండు. మొన్న సింపత్ తోటి, కొత్త ప్రభాకర్ మీద సింపత్ తోటి ఆయన గెలిచిండు, కత్తిపోటుతోటి. అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా మంచోడే. పరిచయం కలిసినా కానీ ఎట్లా ఉంటుంది రెస్పాన్స్? ఎట్లా ఉంటుంది? ఆయన బాగానే ఉంటుంది, బాగానే మాట్లాడతాడు. అంటే ఈయన దూరం కొట్టాడు. వెంకటరామరెడ్డి ఏమంటున్నా అంటే, నేను ఒక గతంలో కలెక్టర్ను, పోయి పార్లమెంట్లో కొట్లాడి మన నియోజకవర్గాన్ని, మన పార్లమెంట్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అంటున్నాను. ఒక్క నిమిషం అన్న, పార్లమెంట్లో కొట్లాడి తీసుకొస్తాడు కదా, అది పార్టీ ఏ పార్టీ అన్న? బీఆర్ఎస్ పార్టీ. ఆడ సెంట్రల్ పార్టీ అది మోడీ వస్తాడు. మోడీ వచ్చిన తర్వాత మోడీ ఎక్స్ పార్టీకి ఇస్తాడా? నిధులు ఇవ్వగలుగుతాడు? ఆయన ఈయనకే తొత్తుగా చేసిండు, ఆయన ఏం చేస్తాడన్న? తేడన్న, తేడు. ఈయన ఓడిపోయినా కానీ నేను పోటీ చేసిన, ఒక మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన, ఓడిపోయినా కానీ ఏదో విధంగా తేయగలుగుతాడన్న నా నమ్మకం, అంతే. రఘునందన్ రావు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, 14 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటారు. కాంగ్రెస్ వల్ల ఇంకా నిండా ముంచుతారన్న. కేసీఆర్ గత ప్రభుత్వంలో సగం ఉంచిండు, వీళ్ళు నిండా ముంచుతారు. మళ్ళీ ప్రజల్ని సోమరిపోతులని చేస్తారు మొత్తం. ఏముందన్న, ఇది బస్ ఫ్రీ అన్నారు. బస్ ఫ్రీలో మొత్తం వాళ్ళు అది ఆడోళ్ళు జుట్లు పట్టుకునే కథ ఉంది. ఏమంటారు, అది నెలకు 2,500 మహిళలకు వేస్తామన్నారు, అది లేదు. ఫస్ట్ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం ఏదన్నా? రుణమాఫీ తొలి సంతకం అయిందన్న? కాలేదు కదా. ఏం చేస్తుంది ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇట్లే గడుపుతాడు 5 ఏళ్ళ దాకా. ఇప్పుడు ఆ పార్టీకి ఈ పార్టీకి డిఫరెన్స్ ఏముంది అందులో? లేదు. 5 ఏళ్ళ దాకా వాళ్ళు ఇట్లే చెప్పుకుంటూ పోతుంటారు. 500 బోనస్ అన్నాడు, ఏది ఈ వచ్చే ఇప్పుడు పోయిన ఎన్నికలలో అప్పుడు దానికి ఇవ్వలేదు. సరే ఇప్పుడన్నా ఇస్తాడేమో అని ఆశించడము, ఇప్పుడు కూడా ఇవ్వ అంటుండు. మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి ఇస్తాడంట. అంటే ఎన్నికల కూడా అని చెప్పేసి అది అమల్లో లేదో?
ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్కి ఏం సంబంధం అన్న? ఎన్నికల కోడ్ ఇప్పుడు మే 13 తారీఖు ఎన్నికలు అయిపోతాయి. మాకు కళ్ళాలు కానే కావు అప్పటికి, పైసలు రావు కదా, వడ్లు అమ్మిన పైసలు రావు కదా, మరి అప్పుడన్నా ఇవ్వాలి కదా 500 బోనస్ క్వింటాల్కు. ఇప్పుడు పార్లమెంట్లో చూసుకుంటే మరి ఎవరు బెటర్ అంటే ఫైనల్గా చెప్పేసిద్దాం, ఎవరు బెటరు? ఏది పార్లమెంట్లో రఘునందన్ రావు బెటర్. పక్క గెలిచే అవకాశాలు ఉన్నాయి 100%. లక్ష మెజార్టీతో వస్తాడన్న, లక్ష మెజార్టీ లక్ష మెజార్టీతో వస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ.